న్యూస్ తెలుగు ప్రముఖ నటుడు మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం ప్రేక్షకుల్ని మాత్రమే కాదు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఆయన తనయుడు మంచు అబ్రామ్ వెండి తెరకు పరిచయం కాగా తాజాగా జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అబ్రామ్ కు ప్రత్యేక అవార్డు లభించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంచు మనోజ్ అబ్రామ్ ను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అబ్రామ్ తన ఆనందాన్ని పంచుకుంటూ ఈ అవార్డు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మీ ముందుకు వస్తా అంటూ చెప్పాడు. అబ్రామ్ అవార్డు స్వీకరిస్తున్నప్పుడు వేదికపై అతనితో పాటు తండ్రి విష్ణు, తాత మోహన్ బాబు కూడా ఉండడం మరింత ప్రత్యేకతను చేకూర్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంచు మనోజ్ అబ్రామ్ ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కంగ్రాట్స్ అబ్రామ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్ బాబు గారితో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా మంచు విష్ణు పేరు కోట్ చేస్తూ మనోజ్ పోస్ట్ పెట్టడంపై నెటిజన్లు స్పందిస్తూ భయ్యా అంతా సర్దుకున్నట్టేనా అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గతంలో కన్నప్ప మూవీ విడుదల సమయంలో మంచు మనోజ్ పోస్ట్ లో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం కుటుంబంలో ఉన్న విభేదాలపై చర్చనీయాంశమైంది. ఇప్పుడు మాత్రం విష్ణును ఉద్దేశిస్తూ స్పష్టమైన సందేశం ఇవ్వడం అభిమానుల్లో మంచు కుటుంబం మళ్ళీ కలిసిపోతోందా అనే ఆశలు రేకెత్తిస్తోంది. ఇదే కొనసాగితే త్వరలోనే మంచు కుటుంబం అన్ని విభేదాలను పక్కన పెట్టి మళ్ళీ ఒక కుటుంబంగా ఎదురుపడే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.